హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిని. వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియోలో దోశ పిండితో ఊతప్పం కాంబినేషన్గా టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సాఫ్ట్గా టమాటో చట్నీతో తింటే ఊతప్పం చాలా బాగుంటాయండి. ఊతప్పం టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా టమాటో చట్నీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల ఆయిల్, 1/2 కిలో టమాటాలను కట్ చేసి తీసుకుంటున్నాను. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసి కలుపుతూ టమాటాలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, చింతపండును వేసి టమాటో చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. టమాటో చట్నీకి తాలింపు కోసం ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపును దోరగా ఫ్రై చేసుకుని చట్నీలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. టమాటో చట్నీని పక్కన పెట్టి ఊతప్పాన్ని తయారు చేసుకోవడానికి దోశ పిండిని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని వాటర్ వేసి దోశ పిండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. దోశ పిండి మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి. దోశ పిండి పలచగా కాకుండా ఇలా చిక్కగా ఉండేటట్లు కలుపుకోవాలి. దోశ పిండిని పక్కన పెట్టి పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత దోశ పిండి తీసుకొని పలచగా కాకుండా మందంగా ఊతప్పాన్ని వేసుకోవాలి. ఊతప్పం పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కల్ని తీసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 1/2 నిమిషం పాటు ఊతప్పాన్ని కాలనివ్వాలి. 1/2 నిమిషం తర్వాత మరొక వైపుకు తిప్పి 1/2 నిమిషం పాటు ఊతప్పాన్ని కాలనివ్వాలి. ఊతప్పం రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మరొక ఊతప్పాన్ని కూడా తయారు చేసుకుందాం. ఊతప్పాన్ని తయారు చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఊతప్పాన్ని కాల్చుకున్నామంటే చక్కగా కాలుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి తయారు చేసుకున్నామంటే మాడిపోతుంది, సరిగా కుక్ అవ్వదు. ఈ ఊతప్పం కూడా మనకి తయారైపోయింది. చూశారు కదా ఊతప్పాన్ని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.